హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద గోల్డెన్ క్లవ్. ఈ ఛానల్లో వారంలో 2 రోజులు వీడియో ఉంటుందండి. ప్రతి బుధవారం శనివారం వీడియో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలాగే రెగ్యులర్ ఫాలోవర్స్ అయి ఉంటే కనుక వీడియోని స్టార్టింగ్లోనే లైక్ చేయడానికి ట్రై చేస్తారని అనుకుంటాను. వీడియో చివరిలో లైక్ చేద్దాంలే అని అనుకుని ఉండొచ్చు, కానీ ఈ లోపు బోలెడని పనులు ఉంటూ ఉంటాయి కదండి. అందుకని ఒకవేళ రెగ్యులర్ ఫాలోవర్స్ అయి ఉంటే స్టార్టింగే లైక్ చేసి వీడియోని కంటిన్యూ చేయండి. కొత్తవారు అయితే కనుక వీడియో చివరి దాకా చూసాక కంటెంట్ మీకు నచ్చింది అనుకుంటే అప్పుడు లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇవాళ వీడియోలో అయితే మార్నింగ్ బ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. అలాగే ఒక మంచి టాపిక్ని కూడా మీతో షేర్ చేసుకుంటాను. నిజంగా ఎంత ప్రశాంతంగా వీడియో చేసి చాలా రోజులు అయిందండి. ఎందుకంటే బిజీగా ఉండడము, ఏదో ఒకటి వీడియో పెట్టాలి అని చెప్పి నాకు వీలైనంత వరకు షూట్ చేసి అప్లోడ్ చేయడం ఇలానే గడిచిపోయింది. కానీ మన సబ్స్క్రైబర్స్ అందరూ ఏంటో తెలియదండి, మార్నింగ్ వ్లాగ్ మాత్రమే ఇష్టపడుతూ ఉంటారు. మిగతా వీడియోస్ ఏవి పెట్టినా సరే కానీ అంత రీచ్ ఉండదన్నమాట. ఇంకా మీరు ఇష్టపడే కంటెంట్ని షేర్ చేస్తే బాగుంటుంది కదా అని నేను అనుకుంటున్నాను. ఇంక ఇక్కడి నుంచి వీక్లీ ట్వైస్ మార్నింగ్ వ్లాగ్ని మీతో షేర్ చేసుకుంటాను. దీంతోపాటు ఎంబ్రాయిడరీ వర్క్లను కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. వాటిని కూడా చూస్తూ ఉండండి. అలాగే మన టాపిక్లోకి వెళ్ళినట్టయితే కనుక ఈరోజు ఒక చిన్న విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలి అనిపిస్తుంది. మనము కొన్నిసార్లు ఎంత కష్టపడతామో కదండి, దానికి తగ్గ ప్రతిఫలం దక్కదు. కానీ దక్కకపోయినా కానీ ఏదో ఒక విషయంలో సాటిస్ఫై అవుదాంలే అని అనుకుంటూ ఉంటాము. కొన్నిసార్లు అయితే ఓపిక అనేది నశిస్తూ ఉంటుంది. అలాంటి టైం ఇప్పుడు అరే ఎంత మనం కాంప్రమైజ్ అవుతున్నామో అంతకంతా మనం ఇంకా తక్కువ చేసి చూస్తున్నారే అవతల వాళ్ళని ఫీల్ అవుతూ కూడా ఉంటాం. నిజంగా కరెక్ట్గా ఆలోచిస్తే సొసైటీ మొత్తం అలానే ఉందండి. కాకపోతే మనం ఏంటంటే చిన్న దానికే ఫీల్ అవుతూ ఉంటాం. సొసైటీతో అడ్జస్ట్ అయిపోయి బ్రతకాలో తెలియదు, మనకి మనం కాంప్రమైజ్ అయి ఉండాలో తెలియదు. అసలు రకరకాల ప్రాబ్లమ్స్ అసలు దేనివల్ల సఫర్ అవుతున్నామో తెలియకుండా కూడా ఒక్కొక్కసారి ఇబ్బంది పడుతూ ఉంటాం. కానీ ఈరోజు ఒక చిన్న మోటివేషన్ టాపిక్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇది మీకు కూడా కాస్త ఊరటగా ఉంటుంది అని అనుకుంటున్నాను. ఇందులో ఎవరిని కూడా తక్కువ పరిచే విధంగా కానీ కించపరిచే విధంగా కానీ మాట్లాడాలి అనేది నా ఉద్దేశం కాదండి. శ్రావణ మాసం వచ్చింది అంటే చాలు పోటీ పడి పూజలు చేసేస్తూ ఉన్నారు ఒక్కొక్కరు. కానీ కరెక్ట్గా ఆలోచిద్దామండి. ఇదివరకు మన అమ్మమ్మలు ఏ విధంగా పూజ చేస్తే అంత పుణ్యాన్ని మూట కట్టుకొని ఉండుంటారో ఒకసారి ఆలోచించండి. ఇన్ని ఆడంబరాలు లేవు, ఇంత హడావుడి లేదు, ఇంతమంది జనాతో సెలబ్రేషన్లు కూడా లేవు. తాంబూలం కూడా బయట వాళ్ళకి ఇస్తే ఏముంటుంది, మన ఇంట్లో వాళ్ళకే పంచుకుందాము అనుకునే రోజుల్లోకి వచ్చేస్తాం. కానీ ఇదివరకు తనామన అనే భేదం లేకుండా ఇంటికి వచ్చిన పేరెంటాళ్ళు ఎవరైనా సరే కానీ అమ్మవారి స్వరూపంగా భావించి తాంబూలం ఇచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడేంటా అంటే అత్త చెల్లి అమ్మ అనుకుంటూ అందరూ ఇంట్లోనే గొప్పగా గిఫ్ట్లు ఇచ్చుకోవడం, తాంబూలం ఇచ్చుకోవడం ఇదే పూజ అనుకుంటున్నారు. పూజ అంటే ఇలానే చెయ్యాలి అని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కడా లేవండి. మన మనసుకి ఎంత ప్రశాంతతనిస్తుంది ఏ పూజ చేసినా సరే అనేది చాలా అవసరం. అలాగే ఎక్కువ రేట్లు పెట్టి వెండి బంగారాలు కొని పూజ చేయాలనేది కూడా రూల్ కాదండి. మనకున్న దాంట్లో ఆకు వక్క పెట్టి కూడా పూజ చేసుకోవచ్చు. ఇది ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, ఒక్కొక్కరు వరలక్ష్మి పూజ అనేటప్పటికీ షాపింగ్లు అంటూ అదంటూ ఇదంటూ ఎంత ఖర్చు చేస్తున్నారో అండి. అంటే ఎంత ఖర్చు చేస్తేనే మనం పూజ చేసినట్ట, మామూలుగా అయితే మనం పూజ చేసుకోలేనట్ట అని నాకు ఒక డౌట్ అనిపించింది అనమాట. అంటే మా ఇష్టం మాది కదా, మేము ఖర్చు చేసుకుంటే మీకేంటి అని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ మనం జనరల్గా ఒక విషయాన్ని ఆలోచిద్దాం. మన ఇంట్లో పనమ్మాయినో లేకపోతే మన పక్కింటి వాళ్ళు మనల్ని చూసి అరే పూజ అంటే ఇలానే చేయాలేమో, ఒకవేళ ఇవన్నీ లేకపోతే మనం చేసుకోలేమేమో అని చెప్పి వాళ్ళు ఆగిపోతూ ఉంటారు.
వాళ్ళ కోసం మన ఇష్టాలు చంపుకోవాలా అంటే చంపుకోక్కర్లేదండి. కానీ ఆడంబరాలు అవతల వాళ్ళకి చూపించాల్సిన అవసరం లేదు అనేది నా ఫీలింగ్ అనమాట. ఉన్న దాంట్లో అమ్మకి పసుపు, కుంకుమ, అలాగే మనకు తోచితే చీర, అంతకన్నా ఎక్కువగా ఉంటే బంగారం. కానీ డెకరేషన్స్ అంటూ విగ్రహాలు, పెద్ద పెద్ద విగ్రహాలు కొని మళ్ళా వాటిని ఎక్కడ పెట్టాలి, ఎలా సర్దుకోవాలో తెలియక తెగ హైరాణ పడుతూ ఉంటాం. విగ్రహాలు కొని దానికి పూలమాలలు ఏంటో ఇదివరకైతే అచ్చంగా ప్రకృతి నుంచి వచ్చిన స్వచ్ఛమైన పూలతో పూజించేవారు. ఇప్పుడైతే ప్లాస్టిక్ పూలతోనే అలంకరణలు అయిపోతున్నాయి. మీ ఇష్టం మీదండి, కాదని అనను. కాకపోతే నాకెందుకో ఇవన్నీ చూస్తే ఇన్ని ఆడంబరాలకి పోవాలా అని అనిపించిందనమాట. అంటే నేను కూడా చేసుకుంటాను పూజ, చేయననను. కానీ ఇది ఉంటేనే పూజ అవుతుంది, ఇది లేకపోతే నేను పూజ చేయలేను అనే దాన్ని మాత్రం అస్సలు ఆలోచించము. ఇంట్లో అందరము అంతే. మన దగ్గర ఏది ఉంది, మనం ఎంతలో పూజ చేసుకోగలము, ఎంత హాయిగా ప్రశాంతంగా అమ్మవారికి నమస్కరించుకోగలము అనేది చాలా వరకు ఆలోచిస్తూ ఉంటాము మా ఇంట్లో. ఏ రోజు కూడా ఇంత హడావుడి చేసి ఇంతలానే పూజ చేయాలి అనేది ఉండదండి. నా దగ్గర ఒక చిన్న లక్ష్మీ అమ్మవారి విగ్రహం ఉంది. ఆ విగ్రహాన్ని పెట్టుకొని ఆ రోజు ఇంట్లో ఒకవేళ ఉంటే గోల్డ్ వేస్తాను, లేదంటే మామూలుగా అలంకరించుకుంటాను. కానీ ఇంకా ప్లాస్టిక్ పువ్వులు, లేనిపోని ఆడంబరాలు అవి ఏమీ ఉండవండి. అంటే ఇది ఎందుకు షేర్ చేస్తున్నానంటే, వరలక్ష్మి పూజ అంటే చాలా చెయ్యాలి, మనం ఏమీ చేయలేము. ఒకవేళ అవన్నీ చేయకపోతే ఏమన్నా దోషం వస్తుందేమో అని చెప్పి అమ్మవారిని పూజించుకోవడమే మానేస్తూ ఉంటారు చాలామంది. అలా జరగకూడదు అనే ఉద్దేశంతోనే నేను ఈరోజు మీతో ఈ టాపిక్ని షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మామూలుగా మనం పూజలు చేసుకునేటప్పుడు చాలా హడావుడి డెకరేషన్లు కావాలంటే చేసుకోవచ్చు. అలా ఉన్నవాళ్ళు చేసుకోండి, వద్దనను. కానీ లేని వాళ్ళు అలా చేస్తేనే పూజ అవుతుందేమో అనే భ్రమలో మాత్రం ఉండొద్దు. మనము ఒక పండు ఫలము పెట్టి అమ్మవారిని పూజించవచ్చు. అలాగే ఒక రవికెల గుడ్డ పెట్టి కూడా అమ్మవారిని పూజించుకోవచ్చు. మనకున్న దాంట్లోనే అమ్మవారిని పూజించుకోవచ్చు. ప్రశాంతమైన పూజ ఇంటికి ఎంత నిండుదనాన్ని ఇస్తుందో మనం చేసిన తర్వాత మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే అలంకారాలకు పోయి, ఆడంబరాలకు పోయి, ఉన్న డబ్బులు కాస్త దానికి ఖర్చు చేసుకుంటూ ఉంటే, అమ్మవారు మాత్రం ఇవన్నీ నాకు పెట్టండి, మీకు మాత్రం ఏమి ఉంచుకోవద్దు అని అంటారా అండి? అలా ఏమన్నారు కదా! మనకున్న దాంట్లోనే పసుపు కొమ్ము పెట్టైనా అమ్మవారిని పూజించుకోవచ్చు. ఇవేమీ లేవు అనుకుంటే, ఆ రోజు అమ్మవారి దగ్గర కూర్చొని మీకు వచ్చిన శ్లోకాలు ఏవైతే అవి చదువుకోనైనా కూడా పూజ చేసుకోవచ్చు. వరలక్ష్మి పూజ అనేది ఒక ఫలము, ఆకు, వక్క పెట్టి పూజ చేసుకునేదే తప్ప ఆడంబరాలకి పోయే అవసరం లేదు. ఉంటే ఎన్నైనా చేయొచ్చు. లేని వాళ్ళు ఇవేమీ చేయలేవేమో అని ఆగొద్దు. మీకు నచ్చిన విధంగా మీకున్న దాంట్లోనే చక్కగా పూజ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇది ఎందుకో షేర్ చేయాలనిపించింది. అందుకే ఈ టాపిక్ని మీతో షేర్ చేసుకున్నాను. ఇందులో ఎవరిని కూడా తక్కువ చేసే ఉద్దేశం కాదండి. ఇంకా అలాగే ప్రసాదాల విషయానికి వచ్చినట్టయితే ఎప్పుడు చేసే ప్రసాదాలు ఇంట్లో వాళ్ళు తినడానికి అంత ఇష్టపడరు. అలాగే ఇప్పుడు రీసెంట్గా కొన్ని చోట్ల విన్నది ఏంటంటే, ప్రసాదం కూడా రెడీ చేసి అమ్ముతాము, కావాలంటే మీరు కొనుక్కోవచ్చు అని. అమ్మవారికి చేసే ప్రసాదాన్ని కొనుక్కొని చేయాలా అండి? ఎంతసేపు చేస్తాం ఒక్కసారి ఆలోచించండి. చాలా సింపుల్గా మనం 9, 8 చేయక్కర్లా, 3 కూడా చేయొచ్చు ప్రసాదాలు. ఆ మూడిట్లో ఒకటి శనగలు, వడపప్పు అలాంటివి చేసుకోవచ్చు. 2 పాయసం, పులిహోర కూడా చేసుకోవచ్చు. వీటిని కూడా బయట కొని పూజ చేసుకోవాలి అనేది ఎందుకొచ్చిందనేది నాకు తెలియదు. అంటే ఇంత బిజీ స్కెడ్యూల్‌లో అసలు ఖాళీయే లేని రోజుల్లో ప్రసాదాలు ఎక్కడవుతాయి అని మీకు అనిపించొచ్చు. అవేమి చేయకుండా అయినా కూడా పూజ చేసుకోవచ్చండి. మీరు మామూలుగా అమ్మవారికి వడపప్పు, శనగలు పెట్టైనా కూడా మీరు పూజ చేసుకోవచ్చు. అంతేగాని ప్రసాదాలు అమ్ముతున్నారు అని చెప్పి ఆ ప్రసాదాన్ని కొనుక్కొని మనం పూజ చేసుకుంటే ఆ పూజా ఫలితం ఎవరికి దక్కుతుందో ఒకసారి ఆలోచించండి. అంటే ఇప్పుడు ప్రసాదం అనేటప్పటికి మనం చక్కగా శుచిగా వండుకుంటాం. ఆ వండేటప్పుడు ప్రసాదం అమ్మేవాళ్ళు అంత శుచిగా ఉంటున్నారో లేదో వాళ్ళని మనం చూడలేము. వాళ్ళని జడ్జ్ కూడా చేయలేం. ఎందుకంటే ఇంతమందికి వాళ్ళు కూడా అందించాలి అంటే వాళ్ళకుండి బిజీ వాళ్ళకుంటుంది. ఎలా చేస్తున్నారు అనేది వాళ్ళకే తెలుస్తుంది. అలా ప్రసాదాలు చేయడానికి మాకు టైం లేదు అనుకున్న వాళ్ళకి ఈరోజు ఒక చిన్న ప్లానింగ్, అలాగే దానికి తగ్గ రెసిపీస్ని కూడా మీతో షేర్ చేసుకుంటాను. మార్నింగ్ మనం లేచిన తర్వాత లంచ్ బాక్స్ అనేది ఎలాగో పెట్టుకుంటాం బయటికి వెళ్ళాలి అనుకుంటే. కొంచెం రైస్ ఎక్కువ పెట్టుకోండి, అదే మనకి పులిహోరగా కలుపుకోవచ్చు. అబ్బో! పులిహోర అంటే ఎక్కడండి బాబు, చింతపండు ఉడకబెట్టాలి కదా! అది చాలా టైం పడుతుంది. నానాలి, ఉడకాలి, చాలా టైం పడుతుంది. ఎలా చేయగలుగుతామని మీకు డౌట్ రావచ్చు. నేను చేసే విధానాన్ని మీతో షేర్ చేస్తాను. ఇవాళైతే నేను లంచ్ బాక్స్ కోసం చేస్తూ ఉన్నాను. దాన్ని మీతో షేర్ చేస్తాను.
అయితే నేను ఈరోజు చేసే చింతపండు పులిహోర కాదు, నిమ్మకాయ పులిహోర. మీకు అనిపించవచ్చు ఏంటి నిమ్మకాయ పులిహోరను కూడా మీ దగ్గర మేము నేర్చుకోవాలా అని. నిజమేనండి, నేర్చుకోవాలి. ఎందుకంటే మనం మామూలుగా చేసే నిమ్మకాయ పులిహోర వేరు, ఈరోజు నేను చెప్పే పులిహోర వేరు. కానీ టేస్ట్ వైజ్గా మాత్రం చాలా బాగుంటుంది. మీరు నిమ్మకాయతో చేశారని మీరు చెప్తే తప్ప అవతల వాళ్ళు ఎవ్వరు కూడా నమ్మలేరు. ఎందుకంటే చింతపండు పులిహోర ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ వస్తుంది. అది ఎలా వస్తుంది, ఏం చేస్తాను అనేది వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ నాకు అన్నీ నాకే తెలుసు అనే ఉద్దేశం కాదండి. తెలియని వాళ్ళు కూడా తెలుసుకోవచ్చు, ఇలా కూడా ఈజీగా చేసుకోవచ్చు అనేది చూపించడమే నా ఉద్దేశం అన్నమాట. ముందుగా పులిహోర పొడిని రెడీ చేసుకుందాం. పులిహోర పొడి వారంలో ఒకసారి రెడీ చేసి పెట్టేసుకోండి. ఆ రోజే చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఏ రోజు సెలవు ఉందనుకుంటే ఆ రోజు. పులిహోర పొడి చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. డ్రై రోస్టే చేసుకోవాలి, ఆయిల్ వేసే అవసరం లేదు. 1/2 టీ స్పూన్ మెంతులు వేస్తే కనుక 3 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి. ఆవాలు చిటపట అనేంత వరకు వేగనివ్వాలి. అలాగే ఇందులోకి 5-6 ఎండుమిరపకాయలు. నేనైతే ఈ మిర్చి ఉన్నాయని వాడుతున్నాను, కానివ్వండి మీ దగ్గర ఏ మిరపకాయలు ఉంటే వేసుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకొని ఇంకొకసారి వేయించి వీటిని ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం చేసుకునే పొడి మీరు చింతపండు పులిహోరకైనా వాడచ్చు, నిమ్మకాయ పులిహోరకైనా వాడచ్చు, దేనికైనా కానీ చాలా బాగుంటుంది. ఇంకా ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారనిచ్చి పొడి చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ నేను రైస్ పెట్టున్నాను, 1/2 కేజీ రైసు. 1/2 కేజీ రైస్కి 3 నిమ్మకాయలు తీసుకున్నాను. అవి కూడా మీడియం సైజు అనమాట. ఒకవేళ పెద్ద సైజు అనుకోండి 2 సరిపోతాయి. 1/2 కేజీ రైస్కి 2, కేజీ రైస్కి అయితే 8. అంటే ఒక గ్లాస్కి వచ్చి 2 నిమ్మకాయలు అనమాట. కరెక్ట్గా సరిపోతుంది పులుపు. అంటే పెద్దవైతే. ఒకవేళ మీడియం సైజ్ అయితే కనుక 3 తీసుకోండి. అప్పుడు మీరు కేజీకి 12 తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ముందు అన్నం ఆల్రెడీ నేను పొయ్యి మీద పెట్టున్నాను కదా, ఆ అన్నాన్ని బేసన్లో వేసి పైన జస్ట్ ఆయిల్ స్ప్రే చేస్తున్నాను. ఇలా ఆయిల్ స్ప్రే చేయడం వల్ల ఏంటంటే ఒకదానికొకటి మెతుకు అనేది అతుక్కోకుండా ఉంటుందన్నమాట. ఆయిల్ స్ప్రే చేసి ఒక్కసారి కలిపేసుకోవడమే. ఇలా కలుపుకున్న తర్వాత ఈ రైస్ని పూర్తిగా చల్లారనివ్వాలి. వేడి మీద పులిహోర కలిపామనుకోండి ముద్ద అయిపోతుంది. అలాగే మనం పులిహోర చేసే రైస్ ఎప్పుడు కూడా కొంచెం పలుగ్గానే దించుకోవాలి. ఇంక ఇక్కడ ఏంటంటే అన్నం చల్లారేలోపు నేను దోశలకి పిండి మిక్సీ వేస్తున్నాను. ఈ పిండి ఏంటంటే పెసలు బార్లీ అనమాట. నిన్న నైట్ నానబెట్టాను ఈక్వల్ క్వాంటిటీ. అలాగే దాంట్లోనే ఒక 3 ఎండుమిరపకాయలు వేసాను. మనము మార్నింగ్ టైం పెసరట్టు ఎలా అయితే రుబ్బుకొని వేసుకుంటామో సేమ్ అలానే, కానీ ఇందులో నేను బార్లీ కూడా వేసాను. బార్లీ వేయడం వల్ల బార్లీలో ఉన్న బెనిఫిట్స్ ఎన్ని ఉన్నాయో అన్నీ మీకు తెలిసినవే. అలాగే పెసలు కూడా మీకు తెలిసినవే. చాలా అంటే చాలా మంచిది హెల్త్కి, అది కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇంకా మంచిది. ఎండుమిరపకాయలు వేస్తాను. అలాగే కొంచెం జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవడమే. పెసరపిండి ఎలా అయితే మిక్సీ పట్టుకుంటామో సేమ్ అదే విధంగా మిక్సీ పట్టుకోవడమే. డైట్లో ఉన్నాము, మేము ఓవర్ వెయిట్ కాకూడదు, వెయిట్ తగ్గాలి అనుకున్న వాళ్ళు ఈ టిఫిన్ ప్లాన్ చేసుకోండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ నైట్ డిన్నర్గా కానీ ఎలా తిన్నా కూడా చాలా బాగుంటుందండి. ఇంక ఇక్కడైతే పిండి కలిపిన తర్వాత మళ్ళీ ఒక 2 కాఫీలు కావాలి అంటే ఇంకా కాఫీలు కూడా కలిపిస్తూ ఉన్నా. మార్నింగ్ టైం అంటే ఇంతే కదండి, మనం చేసుకునే పని చేసుకుంటూ వెళ్తాము, మిగతా పనులు యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అందులో ఇదొకటి కాఫీ కలపడం. ఇంకా కాఫీ కలిపి ఇచ్చిన తర్వాత ఇంకా ఆల్రెడీ మిక్సీ పట్టేసాను కదా పిండి, ఆ పిండి అయితే పక్కకు పెట్టాను. ఇంక ఇప్పుడేంటంటే తాలింపు వేస్తున్నాను. పులిహోర తాలింపు కోసం 1/2 కేజీ రైస్ అయితే 50 గ్రాముల నూనె కావాలి. నూనె వేడిగా అయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ పచ్చెనగపప్పు, 1 టీ స్పూన్ పొట్టు మినపప్పు వేస్తాను. పొట్టు మినపప్పు పులిహోరకి మంచి టేస్ట్ని తీసుకొస్తుందండి. ఉంటే పొట్టు మినపప్పు వేసుకోండి, లేదంటే మినపగుళ్ళు అయినా కూడా వేసుకోవచ్చు. ఇంకొక పిడికుడు వేరుశెనగ గుళ్ళు. పోపు మరీ ఎక్కువ తక్కువ అవ్వకుండా ఉంటుంది. 1/2 కేజీ రైస్కి ఈ విధంగా తీసుకోండి. ఆయిల్ కూడా చక్కగా పులిహోరలో కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది కాబట్టి 50 గ్రాముల నూనె కంపల్సరీ పడుతుంది. పోపు బాగా వేగిన తర్వాత ఒక 3 ఎండుమిరపకాయలు, 3 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం తురుము, కొంచెం కరివేపాకు. అల్లం తురుముకొని వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. అల్లం ముక్కలు తీసి పక్కకు పెట్టే పని కూడా ఉండదు. ఈ విధంగా అవన్నీ వేసుకొని పోపుని చక్కగా వేగనివ్వాలి. ఇప్పుడు చివరిగా దీంట్లో ఇంగువ అనేది మీ ఇష్టానికి తగ్గట్టుగా వేసుకోవచ్చండి. కొంతమందికి ఇంగువ ఫ్లేవర్ అంటే నచ్చదు, అలాంటి వాళ్ళు కొంచెం తగ్గించైనా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, పోపు అయితే వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. పసుపు నూనెలో చక్కగా కలుస్తుంది. ఇప్పుడు ఈ తాలింపుని తీసుకెళ్ళి అన్నంలో కలుపుకోవడమే. అయితే అన్నం చల్లారిపోయి ఉంటుంది కదా ఈ పాటికి, ఇప్పుడు ఇది వేసుకోవడమేనండి.
ఒకవేళ మీరు బాగా బిజీగా ఉన్నవాళ్ళు అనుకోండి, మార్నింగ్ లంచ్ బాక్స్ కూడా ప్లాన్ చేసేసుకోండి. ఇందులోదే తీసి కొంచెం అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. సపరేట్‌గా లంచ్ ప్రిపేర్ చేసే అవసరం ఉండదు. అలాగే అమ్మవారి కోసం సపరేట్‌గా ప్రసాదం కూడా చేసే అవసరం ఉండదు. రెండిటికి కలిపి ఒకేసారి అయిపోతుందనమాట. ఇంకిక్కడ తాలింపుని రైస్‌లో వేశాను కదా! అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేశాను. నిమ్మకాయల నుంచి రసం తీసి ఇప్పుడు వేస్తున్నాను. ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం పౌడర్ చేసుకున్నది ఉంది కదా! పులిహోర పౌడరు, దాన్ని తీసి మనం ఒక గ్లాస్ రైస్ అనుకోండి. ఒక గ్లాస్ రైస్‌కి ఒక్క టీ స్పూన్ పౌడర్ అనమాట. నేను ఆల్రెడీ అర టీ స్పూన్ ముందు వేసేసాను. అంటే వీడియో ప్లే అవుతుందనుకున్న పాస్‌లో పెట్టి వేసేసాననమాట. అందుకని ఇంకొక అర టీ స్పూన్ తర్వాత వేశాను. వేసుకొని బాగా కలుపుకొని మనం ఇంకా టేస్ట్ చూసుకోవడమే. అంటే కొంచెం ఉప్పు అవన్నీ సరిపోయినాయా లేదా చూసుకోండి. సరిపోయినాయి అనుకుంటే చక్కగా అమ్మవారికి ప్రసాదంగా గానీ, లేదంటే లంచ్ బాక్స్‌లో గానీ హ్యాపీగా సర్దేసుకోవచ్చు. ఇంకిక్కడ ఈ దోసల విషయానికొచ్చినట్టయితే అండి, మామూలుగా మనకి ఎక్కువ వేడి చేస్తుందనేవాళ్ళు, లేకపోతే కాన్‌స్టిపేషన్స్ ఉందన్నవాళ్ళు, లేకపోతే అసలు మాకు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ తింటే నిద్రొస్తుంది, అస్సలు బావుంటలేదు అనుకున్న వాళ్ళు కూడా ఇది ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఇందులో రైస్ గానీ, సగ్గుబియ్యం గానీ ఏమీ లేవండి. బార్లీ, పెసర్లు, అలాగే మెంతులు. పెసర్లు, బార్లీ 2 గూడా ఈక్వల్ క్వాంటిటీ 8 అవర్స్ నానబెట్టుకోవాలి. అంటే నైట్ నానబెట్టేసుకున్నామంటే తెల్లారి లేసి మనం పెసరట్టు ఏ విధంగా అయితే వేసుకుంటామో సేమ్ అలా వేసుకోవడమే. ఇందులో రాత్రే ఎండుమిరపకాయలు కూడా వేసి నానబెట్టేసాను. వేసి అవన్నీ కలిపి మిక్సీ పట్టాననమాట. ఇది నూనెతో కన్నా కూడా నెయ్యితో వేస్తే ఇంకా బావుంటుంది రుచి. అందుకని చెప్పి నెయ్యి వేశాను. అయితే నెయ్యి గురించి ఒకటి చెప్తానండి. రీసెంట్‌గా మా సిస్టర్ అడిగారనమాట. నెయ్యి తింటే వెయిట్ పెరుగుతాము అని. కానీ మన ప్రాచీన కాలం నుంచి నూనె కన్నా కూడా మనకి నెయ్యి అనేదే మన ప్రాచీన కాలం నుంచి మనకి వాడకంలో ఉన్నది. కాకపోతే దాన్ని తినే విధానాన్ని బట్టి వెయిట్ పెరుగుతామనమాట. కొన్నిటికి మనం చూడండి, కొన్ని ప్రసాదాలు చేస్తూ ఉంటాం. దాంట్లో షుగర్ ఉంటుంది. మళ్ళా నెయ్యి కూడా వేస్తాం. అలాంటి వాటికి మనం తొందరగా వెయిట్ పెరుగుతామనమాట. ఇలా మనకి ఆయిల్‌ని అవాయిడ్ చేసేవి ఏయన్నా దోసలు కానీ, లేకపోతే ఇడ్లీ కానీ, లేదంటే అన్నంలో కానీ పప్పుతో పాటు తినేటప్పుడు వేసుకున్నప్పుడైతే మాత్రం వెయిట్ అయితే పెరగం. కాకపోతే దేన్నైనా సరే గానీ లిమిట్‌గానే తీసుకోవాలనమాట. అంటే జస్ట్ మా చెల్లిలానే ఎవరైనా అడిగేవాళ్ళు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పి షేర్ చేశాను. నిజంగా చెప్పాలంటే ప్రెజెంట్ వచ్చే కల్తీ నూనెల కన్నా కూడా నెయ్యి 100% మంచిది. అది కూడా మనం ఇంట్లో చేసుకున్నదైతే. ఇంక ఇక్కడ దోసలైతే చూసారు కదా! బీట్రూట్, క్యారెట్ అవన్నీ ఉల్లిపాయలు వేసి ఇంక దోసలు వేసేసాను. ఇదైతే గనక రాసి ఉసిరికాయ ఉంటుంది చూడండి, దాంతో చేసిన చట్నీ అనమాట. కొంచెం ఈ మధ్యన వెయిట్ పెరిగాము. ఇంక వెయిట్ తగ్గడం కోసం ఇవన్నీ చేస్తూ ఉన్నాను. ఇంకా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా అట్లు, దాని తర్వాత లంచ్ బాక్స్‌కి సింపుల్ పులిహోర డిఫరెంట్ వేలో చేశాను. తప్పకుండా ట్రై చేయండి. చాలా బావుంటుంది. నిమ్మకాయ పులిహోర అంటే జస్ట్ నిమ్మకాయ పులిహోరేనా అని చిన్న చూపు ఉంటుంది. కానీ ఒకసారి ఇది ట్రై చేసిన తర్వాత మీరు తప్పకుండా టేస్ట్‌ని అయితే మాత్రం ఎంజాయ్ చేస్తారు. ఇంకా అలాగే ప్రసాదాల విషయాలకు వచ్చేటప్పటికి అందులో హెల్తీ ఉన్నాయి, అన్‌హెల్తీ ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి. కానీ ఈరోజు నేను చెప్పేది నిజం చెప్పాలంటే ఎక్కువ తింటే అన్‌హెల్తీయేనండి. కానీ లిమిట్‌గా ప్రసాదంలా తీసుకుంటే ఏమీ కాదు. రెగ్యులర్‌గా చేసే ప్రసాదాల కన్నా కూడా ఇది టేస్ట్ కూడా బావుంటుంది. ఇంక ఈ ప్రసాదం చేయడానికి ఏంటంటే ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక చిన్న టీ గ్లాసులు పంచదార, చిటికెడు కుంకుమ పువ్వు, పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేశాను. సేమ్ ఏ గ్లాస్ తోటైతే పంచదార తీసుకున్నానో అదే గ్లాస్‌తో ఒక గ్లాసు, అలాగే పావు గ్లాసు వాటర్. అంటే ఒక గ్లాస్ పిండి తీసుకున్నారనుకోండి మీరు, దానికి ఒక గ్లాసు పంచదార, అలాగే 1 గ్లాసు నీళ్ళు పడతాయన్నమాట. అయితే నీళ్ళని పంచదారలో వేసి ఫస్ట్ లిక్విడ్ అనేది రెడీ చేసి పెట్టేసుకోవాలి. పంచదార మొత్తం కరిగేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. ఇదైతే నేను కలిపి పక్కకు పెట్టేసాను. లాస్ట్‌లో కొంచెం ఉంది కానీ పిండిలో కలుస్తుందిలే అని చెప్పి పక్కకు పెట్టేసాననమాట. ఇది నేను రీసెంట్‌గా ఒకసారి ట్రై చేశాను. బావుందనిపించింది. సరే, ఈ ప్రసాదాల టైంలో కాస్త డిఫరెంట్‌గా కావాలి అంటే చేస్తే బావుంటుంది గదా అని చెప్పి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడేంటంటే ఇంకొక గిన్నె తీసుకొని దాంట్లోకి ఏ కప్పుతోటైతే మనం పంచదార తీసుకున్నామో అదే కప్పుతో మైదా కూడా తీసుకోవాలి. సేమ్ అదే కప్పుతోటి కావాలి అంటే మొత్తం నూనె అయినా తీసుకోవచ్చు, నెయ్యి అయినా తీసుకోవచ్చు. పిండి ఎంత తీసుకుంటే నూనె, నెయ్యి ఏదైనా సరే గానీ అంతే క్వాంటిటీలో తీసుకోవాలి. నేనైతే ఏం చేస్తానంటే సగం నూనె, సగం నెయ్యి వేస్తాను. ఇలా సగం నూనె, సగం నెయ్యి వేయడం వల్ల ఏంటంటే మనం ఆయిల్‌ని అవాయిడ్ చేసినట్టుగాను ఉంటుంది. సేమ్ టైం నెయ్యిని ఎక్కువగా వాడకుండా ఉన్నట్టుగాను ఉంటుంది. ఇంకోటేంటంటే అచ్చంగా నెయ్యితో చేస్తే చల్లారేటప్పటికి గడ్డ కట్టిపోతుంది. అలా గడ్డ కట్టకుండా ఉండడం కోసం సగం నూనె వేశాననమాట.
నూనె బాగా కలుపుకున్న తర్వాత పిండిలో ఇప్పుడు స్టవ్ మీద పెట్టి చిన్న మంట మీద దీన్ని ఉడకనివ్వాలి. అంటే మనం పోసిన నెయ్యి, నూనె ఏదైతే ఉందో దాంట్లో ఈ పిండి అంతా కూడా వేగి చక్కగా ఉడికిపోవాలన్నమాట. చూడండి ఈ విధంగా వేగుతుంది. ఇప్పుడు మనం పంచదార పాకాన్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, పాకం అంటే అదే నీళ్ళల్లో కలిపి పెట్టున్నాం కదా, అది కొంచెం కొంచెంగా పోసుకోవాలి. ఇందులో అంతా ఒకేసారి పోయొద్దు, అది మీదకి చిందుతుందనమాట. వేడిగా ఉంటుంది, కాలుతుంది. కొంచెం కొంచెంగా నీళ్ళని పోసుకోవడమే కరెక్ట్ క్వాంటిటీ అండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. 1 గ్లాస్ పంచదార, 1 గ్లాస్ మైదా, దానికి 1 గ్లాసు నూనె కానీ నెయ్యి కానీ లేదా 2 కలిపి కానీ తీసుకోవచ్చు. నీళ్ళు మాత్రం 1.5 తీసుకోవాలి. ఇంకా మిగతా డ్రై ఫ్రూట్సే వేసుకుంటారా, యాలకుల పొడి వేసుకుంటారా, ఏదైనా మీ ఇష్టం. పంచదార పాకం వేసిన తర్వాత ఇలా కలుపుతూ ఉంటే కొద్దిసేపటికి ఇలా గిన్నె నుంచి సపరేట్ అవుతుంది. గరిటెకి కూడా ఎక్కువగా అతుక్కోకుండా చక్కగా ఉడికిపోయి ఉంటుందన్నమాట. ఇలా ఉడికింది అనుకున్నాక మనకి ప్రసాదం అనేది రెడీ అయిపోయినట్టే. ఇది ప్రసాదంగానే కాదండి, ఎప్పుడన్నా అనుకోని గెస్ట్ వచ్చారు లేదా స్వీట్ తినాలనిపించిందా అలాంటి టైంలో కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవద్దు, ఎందుకంటే ఇందులో నూనె ఉంది, పంచదార ఉంది, మైదా ఉంది, అన్నీ అన్హెల్దీనే. కొంచెం ఎంజాయ్ చేస్తే పర్వాలేదు. కాకపోతే మనం స్వీట్ షాపులకి వెళ్ళి స్వీట్లు కొనుక్కొచ్చుకొని తినేదానికన్నా కూడా ఇది చాలా వరకు బెటర్. అలా స్వీట్ తినాలి అని క్రేవింగ్ వచ్చినప్పుడు మాత్రం ఇలాంటి చిన్నగా ట్రై చేయండి, మరి ఎక్కువ వద్దు. ఇంక ఈ విధంగా స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఒకవేళ కావాలి అనుకుంటే మీరు పైన పిస్తా, కాజు ఏది కావాలితే అది వేసుకోవచ్చండి. నేనైతే మాత్రం ఆల్రెడీ కొంచెం వేయించినవి కిస్మిస్ ఉన్నాయి, అలాగే కొంచెం పుచ్చపప్పు ఉందన్నమాట. పైన జస్ట్ అలా జల్లానంతే. ఇంకొకసారి ఇలా స్పూన్తో మనం రఫ్ చేసామంటే నీట్గా కనిపిస్తుంది చూడటానికి. పైన మీకు నచ్చిన డ్రై నట్స్ ఏవి కావాలితే అవి వేసుకోవచ్చు. చూడటానికి ఎంత బాగుందో టేస్ట్ వైజ్గా కూడా అంతే బాగుంటుంది. కానీ ఇది అన్హెల్దీ. అంత ఎక్కువగా అయితే మాత్రం తినద్దు. జస్ట్ ఒక స్పూను లేదా 2 స్పూన్స్ అలా ఎంజాయ్ చేసేవాళ్ళు అయితే ఇంత క్వాంటిటీ సరిపోతుంది. ఒక చిన్న టీ గ్లాస్ తోటి చేసుకుంటే సరిపోతుంది అనమాట. మరీ ఎక్కువ చేసుకున్నా కానీ అది పక్కకి పెట్టలేము, తింటాం ఎలాగో, తర్వాత వెయిట్ పెరుగుతామన్నమాట. అందుకని చెప్పి తక్కువగానే చేసుకోండి ప్రసాదాలు. చక్కగా ఇది ఒకటి చేసి ఇందాక మనం చెప్పుకున్న పులిహోర ఒకటి చేసాము అంటే 2, అలాగే శనగలు కానీ వడపప్పు కానీ ఏదైనా పెట్టామంటే అక్కడికి 3 ప్రసాదాలు చక్కగా రెడీ చేసుకోవచ్చు. సింపుల్గా అయిపోతుంది అనమాట. దీనికోసం బయటికి వెళ్ళి కొనుక్కొచ్చి వాళ్ళు ఎలా ఉండారో ఏంటో తెలియక అవి ఇబ్బంది పడుతూ అమ్మవారికి పెట్టి మనం తిని ఇవన్నీ పడే కన్నా కూడా ఇంట్లో ఇలా సింపుల్గా రెడీ చేసేసుకోండి. వరలక్ష్మి పూజ మనం ఎంత హడావుడి చేస్తే అంత పని ఉంటుంది. ఎంత సింపుల్గా పని తేల్చుకోవాలనుకుంటే అంత ఈజీగా చేసుకోవచ్చు. దాన్ని బట్టి మనం చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకా లంచ్ బాక్స్ హడావుడి అంతా అయిపోయిన తర్వాత గార్డెన్లో చిన్న కుండీలు ఉన్నాయి కదా, హ్యాంగింగ్ పాట్స్, దాంట్లో మనీ ప్లాంట్ ఉండకూడదు అని అంటే మొత్తం తీసిస్తామన్నమాట. అంటే కొంతమంది చెప్తూ ఉన్నారు మనీ ప్లాంట్ ఇంట్లో ఉండడం మంచిది కాదు అని చెప్పి. అంటే మీరు నమ్ముతారా అంటే, ఇప్పుడు మనకి హామ్ చేయనంత వరకు దేన్ని నమ్మనండి. కానీ అది మనకి హామ్ చేస్తుంది అని పదే పదే హెచ్చరికలు వాళ్ళ నోట వీళ్ళ నోట మనకు వచ్చాయి అంటే మొండిగా వెళ్ళడం అనేది అంత మంచిది కాదు. ఇంకెందుకులే ఇప్పుడు అని చెప్పి ఇంకా తీసేస్తామన్నమాట. తీసిన వాటిల్లో కొన్ని మొక్కల్ని మళ్ళీ రీప్లేస్ చేస్తాను, తెట్టెలు వేయన్ అలాంటివి అనమాట. చేసేటప్పటికి ఇంకా అవి ఎలాగో చిన్నగా ఉన్నాయి కదా, కొంచెం పక్కన ఖాళీలు ఉంటాయి. ఇంకా అప్పుడు ఏం చేస్తానంటే చిన్న గొయ్యిలాగా తీసి కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా, ఆ వేస్ట్ వేసేస్తున్నాను. ఇలా కిచెన్ వేస్ట్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఆ ప్లాంట్ అనేది కాస్త పెద్దగా అయ్యేటప్పటికి ఇది కంపోస్ట్ అయిపోయి ఆ మొక్కకి చక్కగా బలాన్ని ఇస్తుంది అనమాట. ఇంకా 2-3 రోజులది ఆనియన్ పీల్ చేసిన క్యారెట్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ స్టోర్ చేశాను. అవన్నీ కూడా కొంచెం కొంచెంగా ఇలా మొక్క మొదట్లో వేసేస్తున్నాను. ఏమో అపార్ట్మెంట్లో వస్తాయో రావో నాకు తెలియదు కానండి, చిక్కుడు పాదు కూడా పెట్టాను. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అది ఎంత పెద్దగా అయింది అనేది. ఆల్రెడీ ఒకసారి చూపించాను కదా, ఇప్పుడు కొంచెం పెరిగింది. అది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఇలా గార్డెన్ పని చేస్తూ ఉంటే అసలు ఎంత పని చేస్తున్నాము అనేది కూడా అసలు తెలియదు కదా. ఇంకా కాసేపు అలాగా మొక్కల్ని చూసుకుంటూ ఇంకేదన్నా కంపోస్ట్ అని అదని ఇదని చూసుకుంటూ ఉండిపోయాను. ఇవన్నీ చూస్తుంటే కొద్దిసేపటికి నాకు దొండతీగ కనిపించింది. దొండతీగ చాలా రోజులైంది తీసుకొచ్చి. అంటే ఇక్కడ బాల్కనీ ఉంది కదా, కిటికీ దగ్గర సైడ్కి విండో ఉండి దానికి గ్రిల్ ఉంటుందన్నమాట. దానికి ఎక్కిస్తే బాగుంటుంది అని తీసుకొచ్చాను. కానీ నిజం చెప్పాలంటే సన్లైట్ చాలా తక్కువ ఉంటుంది. కానీ ఆ ఉన్న సన్లైట్కి వస్తుందో లేదో తెలియదు. కానీ ప్రయత్నం అయితే చేద్దాము, ఊరికే ఖాళీగా ఉంచడం ఎందుకు ఆ గ్రిల్ని అని చెప్పి దొండతీగ పెట్టానమాట. ఇవ్వండి దీనికి ఎక్కించాలి, అదంతా కూడా కిటికీలో ఉంటుంది గ్రిల్.
చూడటానికి బావుంటుంది. పక్షులవి కూడా కొంచెం మేత తినడానికి వస్తూ ఉంటాయి గదా! వాటికి కూడా చక్కగా గ్రీనరీ ఉంటుంది అని చెప్పి ఇక్కడ ప్లాన్ చేశాను. ఇంకా చూడాలి ఎలా పెరుగుతుంది ఏంటి అనేది. మీకు నెక్స్ట్ వీడియోలోని కానీ, తర్వాత గానీ చూపిస్తాను అది ఏమన్నా గ్రో అయిందా లేదా అనేది. ఇంక ఇవన్నీ అయిన తర్వాత ఇందాక స్టార్టింగ్‌లో చూసారు కదా! నిన్న నైటు కడిగిన గ్లాస్ వెసల్స్ అనమాట అన్నీ. అవన్నీ కూడా ఎక్కడివక్కడ సర్దుతూ ఉన్నాను. ఇంక సర్ది డస్టింగ్ అవన్నీ చేశాననుకోండి, ఇవాల్టికి ఇంట్లో పనంతా అయిపోయినట్టే. మళ్ళా ఇక్కడి నుంచి బ్లౌజులు, వర్కులు, స్టిచ్చింగ్‌లు అనుకుంటూ వెళ్ళాలి. నిజంగా చెప్పాలంటే క్షణం తీరిక ఉండట్లేదండి. అలాగే ఒక పక్క ఇంటి పని, ఇంకొక పక్క బయటికి వెళ్ళాల్సొస్తుంది. ఇంకొక పక్క వర్కులు. శ్రావణ మాసం అంటే కొంచెం బ్లౌజులు, చీరలు, స్టిచ్చింగ్‌లు, వర్కులు ఇవన్నీ ఉంటూ ఉంటాయి గదా! ఇక అసలు ఎంత బిజీగా ఉంటుందంటే, సరే నా బిజీలో పడి నేనేమన్నా వీడియోస్‌ని నెగ్లెక్ట్ చేస్తున్నానేమో అని డౌటొచ్చింది. అందులోనూ ఏంటంటే అండి, మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా లెంతీ వీడియో ఉండాలి, మార్నింగ్ వ్లాగ్ అయి ఉండాలి, దాంట్లో కొత్త రెసిపీ ఏదైనా ఉండుండాలి. ఇలా ఉంటున్నారనమాట. ఇంక సరే మన వాళ్ళకి నచ్చినట్టే వీడియోస్ చేస్తే పోలేదా అనిపించింది. ఇంక అందుకని ఈరోజు నేను చేసుకునే వర్క్‌ని, అలాగే ఒక డిఫరెంట్ వంటకాన్ని, అలాగే మంచి కబుర్లని వీటన్నిటిని మీతో షేర్ చేసుకుందామని కాస్త లెంతీగానే వీడియోని చేశాను. ఇంకా మీతో మాట్లాడుతూ చూస్తున్నారు కదా! ఈ క్లీనింగ్‌లు అవన్నీ కూడా అయిపోయాయి. టీవీ దగ్గర ఉన్న కబోర్డ్ నీట్‌గా కనిపించిందంటే హాలు ఎంత నీట్‌గానో ఉన్నట్టు ఉంటుంది కదా! నాకైతే అలానే అనిపిస్తుందండి. ఎందుకంటే డైనింగ్ ఒకటి, టీవీ ఒకటి అసలు మెస్సీగా ఉందంటే అసలు ఇంటిని సర్దలేదేమో వీళ్ళు అన్నట్టు ఉంటుందనమాట. ఇంకోటేంటంటే మనం ఇంత పని చేస్తామా, తీరా కూర్చున్నప్పుడే మనం ఏదో ఖాళీగా ఉన్నట్టు జనాలకు కనిపిస్తూ ఉంటాం. ఈ పనులు ఏవి కూడా ఎవరికీ కనిపించవండి. ఇంకిక్కడ చూస్తున్నారు గదా శారీ. ఇదైతే ఒక 12 ఇయర్స్ బేబీకి అలాగా లెహంగా కుట్టాలి. అయితే లెహంగా అంటే ఐరన్ పిల్స్ వస్తాయి చూడండి. అది కుట్టాలనమాట. ఆల్రెడీ ఒకసారి మీతో షేర్ చేసుకున్నాను కదా! ఒక పట్టు లంగా అది. దాన్ని చూసొచ్చారు వీళ్ళు. సేమ్ అలానే స్టిచ్ చేయాలి అని చెప్పి. అలేఖ్య గారని మన సబ్స్క్రైబర్ అనమాట తిను. ఇంకా తను తీసుకొనొచ్చారు. ఇంకా ఆల్రెడీ బ్లౌజ్ అవి స్టిచ్ చేపించుకున్నారు ఇదివరకు ఒకసారి. అయి బాగున్నాయి అని చెప్పి వాళ్ళ తోటికోడళ్ళ గారు పాపయ్య అనమాట తీసుకొచ్చారు. ఇంకా దానికి ఐరన్ పిల్స్ పెడుతూ ఉన్నాను. నిజం చెప్పాలంటే ఈ ఐరన్ పిల్స్ పెట్టడం అనేది ఓ పట్టాన అవ్వదండి బాబు అసలు. ఎందుకంటే మన బరువు దాని మీద పెట్టే ప్రెషర్ ఇవ్వడం అనేది సరిపోదనమాట. ఐరన్ బాక్స్ ఉంటది చూడండి. అదైతే సరిపోతుంది. ఐరన్ అంటే ఎలక్ట్రికల్ కాదు. మామూలు ఇనుపది వస్తది చూడండి. అదైతే సరిపోతుంది. కానీ ప్రెజెంట్ నా దగ్గర ఉన్నది స్టీమ్ ఐరన్ బాక్స్ అనమాట. దానివల్ల చక్కగా వచ్చాయి ఐరన్ పిల్స్ అయితే. ఇంక ఇది స్టిచ్చింగ్ చేయాలి. నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా మిషన్ మీద అయితే బ్లౌజ్ పెట్టున్నాను. అదొక పక్క వర్క్ అవుతుంది. ఒకవేళ మీకు ఈ వర్క్‌లు కానీ, స్టిచ్చింగ్ గానీ ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక వీడియో పైన ఫోన్ నెంబర్ ఉంది కదా! దానికి వాట్సాప్ మెసేజ్ కానీ, ఫోన్ కాల్ కానీ చేయొచ్చు. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా అవైలబుల్ ఉంది కొరియర్ అనేది. అలాగే ఒకవేళ రాజమండ్రి చుట్టుపక్కల కానీ, దివాన్ చెరువు చుట్టుపక్కల గానీ ఉన్నవాళ్ళైతే గూగుల్‌లోకి వెళ్ళి ఎస్ఆర్‌కే ఎంబ్రాయిడరీ వర్క్స్ అని టైప్ చేయండి. మా అడ్రెస్ వస్తుంది. వచ్చైనా కూడా మీరు వర్క్ చేయించుకోవచ్చు. ఇంకా మిషన్ మీద వర్క్ పెట్టేసి 'నాగబంధం' అని చెప్పి ఒక మూవీ వచ్చింది కదా! ఇంకా ఆ మూవీని చూస్తూ ఉన్నాము. నిజంగా సస్పెన్స్ కానీ, హారర్ కానీ అలాంటివి లేకపోతే దేవుళ్ళకి సంబంధించినవి గానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మూవీ చాలా బావుంటుంది. చూడండి. అదండి ఇవాల్టికి వీడియో. ఇవాల్టి వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటాను. నచ్చితే గనక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.